ఇక్కడ గారమండ పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యం ఒక మాట చెప్తున్నాను. స్వాతమ్మ గారు మీ ఊరు వచ్చారు, ప్రతి ఇంటికి బొట్టు పెట్టి గౌరవించారు. ఒక మహిళగా, ఒక అక్క చెల్లెలుగా మీరు గౌరవించారు. అదే గౌరవం మన శంకరన్నయ్య గారికి, ఎంపీ గారికి మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఆవిడ బొట్టు పెట్టి ఎంత గౌరవించారో ఓటు వేసి అదే విధంగా గౌరవిస్తారని మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ, కూటమి పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం అమ్మ. మీ ఇంటింటికి వచ్చాను, మీ అందరికీ కలవడం జరిగింది. మరొకసారి కలిసి మీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారమ్మా, మొన్న శ్రీకాకుళం. సుమారు 6-7 వేల మంది మహిళలతో అతను మాట్లాడారు. ఉపాధి హామీ గురించి అప్పుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వేడి ఎక్కువగా ఉంటదని ప్రతి ఒక్కరికి మజ్జిగ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్ కానీ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నెక్స్ట్ పనిముట్లు కానీ 10 రూపాయలు, అద్దె కింద వాళ్ళు 10 రూపాయలు ఇస్తూ ఎక్స్ట్రా వేతనం అని ఒక 30 రూపాయలు, మొత్తం 50 రూపాయలు. మనం చేసిన పనికి కూలి ఎంత వస్తుందో దానికి 50 రూపాయలు కలిపి మన అకౌంట్ లో వేయడం జరిగేది అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ తీసేశారు. మనం ఎంత కష్టపడి చేసిన పనికి అంతే కూలి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అతను ఫస్ట్ చేసేది ఏంటంటే మజ్జిగ ప్యాకెట్ కి 10 రూపాయలు, పనిముట్లకు 10 రూపాయలు, అదే కాకుండా వేసవి వేతనం కింద ఒక 60 రూపాయలు, మొత్తము ఒక్కొక్కరికి 350 రూపాయలు వచ్చేలాగా అతను చూసి పని కల్పిస్తారని సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరికీ అతను మహిళా పక్షపాతి, మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్ని చాలా తెలివిగా, ఒకప్పుడు భర్త చెప్పేది భార్యలు వినేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. భార్యలు చెప్పేది భర్తలు వింటున్నారు. కుటుంబాన్ని కూడా నడిపించే బాధ్యత భార్య చూసుకుంటుంది. అవన్నీ మీకు తెలుసు. అతను సూపర్ 6 పథకాలు పెట్టారమ్మా. మన పిల్లల్ని చదివిస్తున్నాం, ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ప్రతి సంవత్సరము 20 లక్షల ఉద్యోగాలు తీసి మన పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ప్రతి నెల 3,000 చొప్పున ఉద్యోగ వృత్తి కింద వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మనకి బడికి వెళ్లే పిల్లలు ఉన్నారు, ఒకరికే అమ్మఒడి వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, ఎంతమంది ఉంటే అన్ని 15,000 వాళ్ళ తల్లిల అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం బస్సు ఎక్కి ఎక్కడికి, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఫ్రీగా బస్సులో ప్రయాణించి వెళ్ళొచ్చు. అప్పుడు దీపం పథకం కింద మనకి గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు, అవి ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఆ గ్యాస్ పొయ్యిలకి సంవత్సరంకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3 సరిపోలేదు అనుకోండి, 500కే గ్యాస్ దిమ్మ ఇవ్వడం జరుగుతుంది. రైతుల్ని ఆదుకోవాలని అప్పుడు ఆ రోజుల్లో పనిముట్లు అన్ని సబ్సిడీ కింద ఇచ్చేవారమ్మా. పైపులు, ట్రాక్టర్లు అవన్నీ సబ్సిడీ కింద ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ లేవు, రైతులకి ఏమి ఆదుకోవట్లేదు. ఇప్పుడు రైతు భరోసా అని 12,000 అంత ఇస్తున్నారు. ఇప్పుడు 20,000 ఈ సబ్సిడీలన్నీ ఇస్తూ, అవి కాకుండా ప్రతి సంవత్సరం రైతుకి 20,000 చొప్పున ఆదుకోవడానికి అనేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళలకు ఇప్పుడు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వాళ్ళకి 18,000 సంవత్సరానికి ఇస్తున్నారు. అలా కాకుండా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వాళ్ళకి ప్రతి నెల 1,500 సంవత్సరానికి 18,000 ప్రతి నెల అలా అకౌంట్ లోని వేయడం జరుగుతుంది. ఈ సూపర్ 6 పథకాలే కాకుండా పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎంత మనకు వచ్చేది? 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని 3,000 1,000 రూపాయలు 5 సంవత్సరాలు అయింది మనకు పెంచేసరికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఏప్రిల్లోనే అనౌన్స్ చేశారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 1,000 రూపాయలు, 3,000 వస్తుంది కదా, 1,000 రూపాయలు ఎక్స్ట్రా, 3,000 జూలైలోని 4,000, మొత్తం 7,000 ఆ 1వ తేదీకి మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా అప్పుడు ఉండేది, చనిపోయిన వెంటనే చనిపోయిన రోజు 30,000, 12వ రోజు మిగిలిన బ్యాలెన్స్ అంతా వాళ్ళ అకౌంట్ లో పడేది. ఇప్పుడు అవేమీ తీసేశారు. నెక్స్ట్ యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, ఏదో హెల్త్ ప్రాబ్లం అయి చనిపోతే 2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు అది 5 లక్షలది 10 లక్షలకి పెంచారమ్మా. చంద్రన్న పెళ్లి కానుక, పెళ్లి రోజు ఆ పెళ్లి కూతురికి 50,000 చొప్పున ఇచ్చేవారు.
ఇప్పుడు అవి ఏ పథకాలు లేవు. ఇప్పుడు పెళ్లి రోజు పెళ్లి కూతురికి ₹1,00,000 చెక్ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్నో కార్యక్రమంలో పెట్టారు. ఆ కార్యక్రమములన్నీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే మనమమ్మ, మన రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి స్థానంలో నిలపాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గొండు శంకర్ గారికి, ఎంపీ అభ్యర్థి అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గుర్తు శంకరన్న నాయకత్వం, ఎంపీ రామారావు నాయకత్వం, మన గుర్తు సైకిల్ గుర్తుకే. మీ అందరికీ నమస్కారం. డ్రింక్ ఇస్తున్నా, డ్రింక్ తాగేసి సైకిల్ గుర్తు ఓటేస్తారని మరీ కోర్చు. మీ అందరికీ మా వలన మీకు ఇబ్బంది జరిగింది, 10కి ఇంటికి వెళ్ళిపోతారు, క్షమించండి. మీ అందరూ మన అక్క చెల్లిగా మన మహిళ వచ్చింది, మీరు దీవిస్తారని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నమస్కారం. ఉంటాం.